హలో పిల్లలు, ఈరోజు మనం వైశాల్యం గురించి తెలుసుకుందాం. మొదలు వైశాల్యం అనగా ఏంటి? ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. మెహనత్ రామ్ వ్యవసాయం చేయడానికి భూమిని కొనాలనుకుంటున్నాడు. తను ఎలాంటి భూమిని కొనాలనుకుంటున్నాడంటే అయినంత వరకు ఎక్కువ చెట్లను పెట్టేటట్టుగా ఒక భూమిని కొనుక్కుందామనుకుంటున్నాడు. అయితే ఏ భూమిని కొనాలి? ఏ భూమిలో ఎక్కువ చెట్లు పెంచగలడని తనకు ఎలా తెలుస్తుంది? సరే, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చాలా రకాలైన ఆకారాల్లో భూములున్నాయి. అయితే తను ఎక్కడెక్కడ చెట్లను పెంచగలడు? ఇక్కడ చూడండి. ఎక్కడైతే రంగు వేసిన స్థలాలున్నాయో ఆ స్థలాల్లో తను చెట్లను పెంచవచ్చు. అనగా ఏ స్థలాలైతే ఆకారంతో నిండి ఉన్నాయో ఆ స్థలాల్లో తను చెట్లను పెంచవచ్చు. అయితే ప్రతి ఆకారం యొక్క కొలతను ఎలా కనుక్కోవాలి మరి? ఇంకో విధంగా చెప్పాలంటే ఒక్కో ఆకారము ఎంత స్థలాన్ని ఆక్రమించుకుందని ఎలా చెప్పగలము? దీన్నే మనము వైశాల్యము అని అంటాము. వైశాల్యం అనగా ఏంటి? ఏదైనా ఒక సంవృత పటం ఆక్రమించే ప్రదేశాన్ని మనం దాని వైశాల్యం అని అంటాము. మెహనత్ రామ్ మొదలు ఈ భూమిని చూశాడు. మెహనత్ రామ్ ఏం కొనాలనుకున్నాడు? ఎక్కడైతే ఎక్కువగా చెట్లను పెంచగలడో అలాంటి భూమిని కొనాలనుకున్నాడు. తను ఎలా తెలుసుకోవాలి ఈ భూమిలో ఎక్కువ చెట్లను పెంచగలడని? అప్పుడు తనకొక ఉపాయం తోచింది. తనేం చేశాడంటే ఆ ఆకారాన్ని చదరపు గళ్లతో నింపాడు. ఇక్కడ చూడండి, మరి మొత్తము ఎన్ని చదరపు గళ్ళు కావలసి వచ్చాయి తనకి? చూద్దామా మరి? మొదలు చదరపు గళ్లను ఉపయోగించి ఆ ఆకారం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం. అయితే ఇప్పుడు తను ఆ చదరపు గళ్లతో భూమిని నింపడం మొదలుపెట్టాడు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 మొదటి వరుసలో 7 గళ్లను ఉంచాడు. అలా ఆ ఆకారం మొత్తము గళ్లతో నింపాడు. మొత్తం ఎన్ని గళ్ళు ఉపయోగించాడు? ఇక్కడ చూడండి, 49 గళ్ళు. 49 గళ్ళు ఎలా తెలుసుకుందామా మరి? మీకు ఈ ఆకారం ఎలా కనిపిస్తుంది? ఇది చతురస్రాకారంలా కనిపిస్తుంది కదా. మొదలు ఒక్క వరుసలో ఎన్ని గళ్ళు పెట్టాడు? 1, 2, 3, 4, 5, 6, 7 అలా ఒక్క వరుసలో 7 గళ్ళున్నాయి. అలాంటి వరుసలు ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 7 వరుసలున్నాయి. అయితే మొత్తం ఎన్ని గళ్ళో మనం ఎలా తెలుసుకోవాలి? మీకు తెలుసు కదా దీన్ని ఎలా తెలుసుకోవాలో. 7 సార్లు 7 అనగా మనము గుణించాలి. 7ను 7తో గుణిస్తే మనకి ఎంత వస్తుంది? 49. అనగా 49 చదరపు గళ్లను ఉపయోగించాడు. అయితే ఇప్పుడు మనం ఏమనొచ్చు? ఆ ఆకారం యొక్క వైశాల్యము 49 చదరపు యూనిట్లు. ఇక్కడ యూనిట్ సెంటీమీటర్ కావచ్చు లేదా మీటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ ఒక్కో గళ్ళ 1 మీటర్ కొలతదనుకోండి, అప్పుడు ఒక్క భుజానికి 7 గళ్ళున్నాయి. ఇది చతురస్రం కాబట్టి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అనగా ఒక్కో భుజము ఎన్ని మీటర్లు? 7 మీటర్లు. 7 × 1 7 గళ్ళు. ఒక్కో గళ్ళ 1 మీటరు. కాబట్టి 7 × 1 7 మీటర్లు.
ఇది చతురస్రపు ఆకారం కాబట్టి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక్క భుజము 7 మీటర్లు అనగా దాని వైశాల్యాన్ని మనము ఇప్పుడెలా కనుక్కున్నాము? 7 మీటర్లు ఇంటూ 7 మీటర్లు అనగా 49 మీటర్లు. మనము ఒక చతురస్రం యొక్క వైశాల్యాన్ని భుజంతో గుణించడం వల్ల తెలుసుకోవచ్చు. ఇది ఒక విధానము. ఒకవేళ ఒక్కో గళ్ళ 1 సెంటీమీటర్ అనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ చతురస్రపు ఆకారం యొక్క వైశాల్యము 7 సెంటీమీటర్లు ఇంటూ 7 సెంటీమీటర్లు అనగా మొత్తము 49 చదరపు సెంటీమీటర్లు. అర్థమైందా? ఒకవేళ ఒక్కో గళ్ళ 1 అడుగు అనుకోండి, అప్పుడు మొత్తము 49 చదరపు అడుగులు. అయితే చతురస్రాకారంలో మీకు ఒక భుజం యొక్క పొడవు తెలిసినట్టయితే మీరు ఆ చతురస్రాకారం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? భుజము ఇంటూ భుజము. భుజాన్ని భుజంతో గుణిస్తే మనకు చతురస్రాకారం యొక్క వైశాల్యం ఎంతో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ ముగ్గురు పిల్లలు ఒక చతురస్రపు ఆకారాన్ని తయారు చేశారు. ఆ చతురస్రపు ఒక్కో భుజము 100 అడుగులున్నాయి కదా? ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఎంతో తెలుసుకుందామా మరి? ఒకవేళ ఈ పిల్లల అడుగు 0.5 లేదా అర మీటర్ అనుకోండి, అప్పుడు 2 అడుగులైతే 1 మీటర్ అవుతుంది. అనగా మనము చతురస్రం యొక్క వైశాల్యాన్ని మీటర్లు ఉపయోగించి కొలవాలనుకున్నామనుకోండి, అప్పుడు 1 మీటర్కు 2 అడుగులు. ఇప్పుడు మనము అవే కొలతలను అనగా మీటర్లను ఉపయోగించే చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఇక్కడ మొత్తం ఎన్ని అడుగులు? 100 అడుగులు. 100 అడుగులనగా ఎన్ని గళ్లను పూర్తి చేసినట్టు? 50 గళ్ళు. ఇక్కడ చతురస్రంలో ప్రతి భుజము 50 గళ్లతో నిండి ఉంది. అనగా చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ చూడండి, ఒక్క వరుసలో ఎన్ని గళ్ళున్నాయి? 50. అనగా ఒక్కో భుజము 50 గళ్లతో నిండి ఉంది. మొత్తం ఎన్ని గళ్ళున్నాయి? 50 ఇంటూ 50 అనగా 2500 గళ్ళు. అనగా మొత్తం ఎన్ని మీటర్లు? 2500 చదరపు మీటర్లు. అర్థమైందా పిల్లలు? మరి ఒక ఆకారం యొక్క వైశాల్యాన్ని ఇంకో విధంగా ఎలా కనుక్కోవచ్చు? భుజాన్ని భుజంతో గుణించి. ఇది చతురస్రపు ఆకారం కాబట్టి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కో భుజము ఇక్కడ 50 మీటర్లు. అనగా ఇప్పుడు మనం ఏం చేయాలి? 50 మీటర్లను 50 మీటర్లతో గుణిస్తే మనకప్పుడు ఎంత వస్తుంది? 2500 చదరపు మీటర్లు. దీన్నేమంటాం మనము? ఆ చతురస్రపు ఆకారం యొక్క వైశాల్యము అని అంటాము. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి చెప్దామా? ఒక చతురస్రం యొక్క వైశాల్యాన్ని 2 విధాలుగా కనుక్కోవచ్చు. అదెలానగా, మొదటి విధానము ఒక్క వరుసలో ఎన్ని గళ్ళున్నాయో తెలుసుకొని అలాంటివి ఎన్ని వరుసలున్నాయో దానితో గుణిస్తే మనకు వైశాల్యం వస్తుంది. ఇక్కడ మన ఉదాహరణలో మనం ఏం చేశాము? ఒక్క వరుసలో 7 గళ్ళున్నాయి. అలాంటివి 7 వరుసలున్నాయి. కాబట్టి 7 ఇంటూ 7 49. 49 గళ్ళు అనగా 49 చదరపు యూనిట్లు. ఆ యూనిట్లు మీటర్లు కావచ్చు, సెంటీమీటర్లు కావచ్చు. మరియు రెండో విధానమేంటి? ఒక చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి మనము ఒక్క భుజం యొక్క పొడవును తీసుకొని
భుజము ఇంటూ భుజము అనగా ఆ పొడవును గుణిస్తే అప్పుడు మనకు ఆ చతురస్రపు ఆకారం యొక్క వైశాల్యం తెలుస్తుంది. భుజము ఇంటూ భుజము ఎంత అవుతుంది? ఇక్కడ మన ఉదాహరణలో 50 ఇంటూ 50 అనగా 2500 చదరపు యూనిట్లు. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.